ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. దేవుని ప్రేమ ఎంత విశేషమో ఈ వాక్యాలు మనకు స్పష్టంగా చూపిస్తాయి. మన జీవితానికి శాశ్వతమైన ఆదరణ, స్థిరమైన ఆశ ఇవన్నీ ఆయన నుండే వస్తాయి. ఈరోజు వాగ్దానము దేవుని ఆదరణ, స్థిరత్వం, ఆశయంపై మన దృష్టి నిలిపేస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము దశలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వర్షం నుండి మనం చదువుకుందాం. దశలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వర్షముల వాక్యం ఇలా ఉంది: మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును కాక అని పౌలు రాసిన ఈ వాక్యము ఒక ఆశీర్వాదపు ప్రార్థన. అందులో 3 గొప్ప సత్యాలు మనకు కనిపిస్తాయి. మొదటిగా, దేవుని ప్రేమ. మనలను ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ ప్రాణమే మనకు ఆదరణ మరియు బలమవుతుంది. రెండోదిగా, కృపచేత నిత్యమైన ఆదరణ మరియు శుభ నిరీక్షణ అని. కృప ద్వారానే మనకు నిత్యమైన స్వాంతన మరియు శాశ్వతమైన ఆశ లభిస్తాయి. ఈ ఆశ ఎప్పుడూ అంతరించదు. ఇది ప్రపంచ ఆస్తుల వల్ల కాదు, ప్రభువైన దేవుని వల్ల మాత్రమే అవుతుంది. మూడోదిగా, మన హృదయాలను స్థిరపరచడం. దేవుడు మన మనసును బలపరిచి ప్రతి పనిలోనూ, అంటే ఎలాంటి సందర్భాలు ఎదురైనా మన హృదయమును స్థిరంగా ఉంచుతాడు. మన ప్రవర్తనను, మాటలను, ఆలోచనను పవిత్రంగా నిలిపే శక్తి ఆయన నుండే వస్తుంది. ప్రారంభంలో క్రైస్తవుల జీవితాల్లో చాలా కష్టాలు, హింసలు ఎదురైనప్పుడు వారు ఈ నిత్యమైన ఆదరణ వల్లే నిలబడ్డారు. ఉదాహరణకు స్టెఫెను తన మరణ సమయంలో కూడా శాంతంగా, స్థిరంగా ఉండి యేసుక్రీస్తు కోసం అతసాక్షిగా మారి మనకు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా కష్టాలకు భయపడక దేవుని ప్రేమను స్మరించాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయనపై నమ్మకం, విశ్వాసం కోల్పోకుండా ఆశను నిలుపుకోవాలి. రెండోదిగా, మనం చేసే ప్రతి పని, ప్రతి మాట దేవుని మహిమ కోసం ఉండేలా మనం శ్రద్ధ చూపాలి. మన కష్టాల వల్ల విశ్వాసం దెబ్బతినకుండా ఆత్మలో స్థిరత కలిగి జీవించే ప్రార్థనను మనం చేయాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించేలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్న ప్రభువా. నీ ప్రేమ, కృప, నిత్యమైన ఆదరణ మాకు చూపిస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా హృదయాలను స్థిరపరిచి ప్రతి పనిలో ఎలాంటి కష్టమైన సందర్భాలు ఎదురైనప్పటికీ మేము నిలబడేటట్లు మాకు సహాయం చేయము. మా శక్తి, మా ఆశ నీవే ఉండేటట్లు మనసు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.